శాస్త్రం అయితే పులిహోర దద్దోదనాలు పూజలు ఎట్లా చేయాలని ఇదంతా ఆగమ శాస్త్రమే చెప్పింది, అయ్యగారిని పుట్టించింది కాదు. ఆ ఆగమ శాస్త్రమే సాక్షాత్తు భగవంతుడే అర్చకుడు. ముందు ఈయనకి రెస్పెక్ట్ ఇవ్వండి, ఆయన సంతోషిస్తారు. మీ పిల్లల్ని తిడుతూ మీకు పూలదండలు వేస్తే మీకు సంతోషం ఉండదు. మిమ్మల్ని తిట్టినా సరే మీ పిల్లల్ని గౌరవిస్తే మీకు ఆనందం కలుగుతుంది. మా పిల్లల పట్ల వీళ్ళకి ప్రేమ ఉంది కదా, మా పిల్లల్ని వీళ్ళు మంచిగా చూసుకుంటున్నారు కదా అని తల్లిదండ్రి పొంగిపో. మీకు ₹1,00,000 కారు ఇవ్వకపోయినా మీ పిల్లవాడికి ఒక 5 స్టార్ చాక్లెట్ ఇస్తే మీరు పొంగిపోతారు. అలాగే బ్రాహ్మడు అర్చకుడు శాస్త్రం చెప్తుందండి. ఏమని చెప్తుంది? ఎక్కడైతే స్త్రీ బ్రాహ్మడు గోవు పూజించబడతాయో గౌరవింపబడతాయో ఆ దేశమే ఆ ఇల్లే వృద్ధి చెందుతుంది. అట్లాంటి పొడిచావు దగ్గరికి ఎవరు పోరు, గయ్యాలి స్త్రీని ఎవరు గౌరవించరు. ధర్మంగా ప్రవర్తించని పండితులు కూడా ఎవరు గౌరవించరు. ఈ లక్షణాలు ఉండాలి. स्त्री गौ और ब्राह्मण, ये तीनों जहाँ सुखी से रहते आनंद से पूरा विश्व सुखी रहे. गो ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोका समस्ताः सुखिनो भवन्तु. पूरे लोग जितने लोग हैं 14 वो पूरा आनंद से रहना बोले तो गो और ब्राह्मण का संरक्षण करना चाहिए. जब गो और ब्राह्मण आनंद से रहेंगे तो पूरा विश्व आनंद से रहेगा. ये शास्त्र बोले, हमने वेद उपनिषद बोल रहे. इसीलिए फर्स्ट वी हैव टू फाइंड व्हाट इज अवर रिस्पॉन्सिबिलिटी, व्हाट इज फर्स्ट प्रायोरिटी, किसको देना चाहिए. ये पूरा पहला अपन मंदिर को आने से पहले मंदिर को कैसा, वो भी आगम शास्त्र होता है. ध्वजस्तंभ के पास साष्टांग नमस्कार करके अंदर आना, यहाँ नहीं करना. इधर करे तो दोष है, वहाँ नहीं करे तो दोष. ये बहुत सारे नियम रहते मंदिर को आने के लिए. वो कुछ भी नहीं सोचते. मंदिर को स्कूल कैसा जाना, यूनिफॉर्म कैसा रहना, कितना फीस भरना, वो सोचते अपन. लेकिन मंदिर को कैसा आना किसी भी नहीं. जब बोले तो भी नहीं सुनते. हाँ पंडित जी ऐसे बोलते. వినేవాళ్ళు ఉన్నా లేకున్నా ఇక్కడ ఉన్నవాళ్ళు ఏదో వింటారని పాటిస్తారని చెప్పట్లేదు, అక్కడ రికార్డ్ అవుతుంది. ఇంకెవరైనా వినొచ్చు. ఇంకో 10 మంది దగ్గరికి ఈ న్యూస్ వెళ్ళి ఆ 10 మందిలో ఏ ఒక్కరూ పాటించినా చాలు. प्रति हम हिंदू बोलते, भगवत गीता है घर में, कभी पढ़े भगवत गीता का एक श्लोक तात्पर्य के साथ. जो पढ़े उसको नहीं पूछते, जो नहीं पढ़े उनको बोलते. जब तुम भगवत गीता नहीं जानते, भगवत गीता नहीं पढ़ते, उसमें क्या है नहीं मालूम, तो हिंदू कैसे बने? जो नास्तिक है, आस्तिक नहीं होते. భగవద్గీత ఎవరి ఇంట్లో ఉంటుందో, భగవద్గీతను ఎవరు చదువుతారో వాళ్ళే ఆస్తికులు. అది కాకుండా మా ఇంట్లో 30 దేవతల ఫోటోలు ఉన్నాయండి, నాస్తికులు. మీకు శాస్త్రం పట్ల గౌరవం లేదు. ఆ దేవుడి గురించి చెప్పేది శాస్త్రం. తండ్రిని పరిచయం చేసేది పిల్లవాడికి ఎవరు? మొట్టమొదట తల్లి. ఎవరిని గురించి వీడిని నాన్నల బాబు అంటే వాడినే నాన్న అని పిలుస్తారు. అయినా కాకపోయినా తల్లికి తెలుసు. అట్లా ఈ శాస్త్రం భగవంతుడి గురించి చెప్తుంది. వీడు నిన్ను ఉద్ధరించేవాడు, వీడిని నువ్వు శరణు వేడు. శాస్త్రంతో పని లేదు. ఎక్కడెవరు చెప్తే, ఎక్కడ బాబా కనబడితే అక్కడ మొక్కాలి, ఎక్కడ రాయి కనబడితే అక్కడ గుండు కనబడితే అక్కడ మొక్కాలి. అది శాస్త్ర ప్రమాణమా? ప్రతి దేవాలయాలు శాస్త్రాలు అన్నీ వదిలేద్దాం కాసేపు. మీ ఇంట్లో మీరు ఒక నియమం పెట్టుకున్నారండి. మీ ఇల్లే ఎవరైనా వస్తే కొద్దిగా అవివేకులు ఉంటారని చెప్పి అందరికీ తెలుసు. సభ్యత సంస్కారం ఉంటుంది, చెప్పులు బయట వదిలి రావాలని. ఎవరైనా మూర్ఖుడు ఉంటాడేమో అని బోర్డు కూడా పెట్టారు. चप्पल बाहर छोड़ के आइए, मंदिर के सामने घर के सामने बोर्ड लगाए. फिर भी हम चप्पल के साथ पहन के घर में आए, क्या करते हैं? सम्मान करते, गुस्सा करते. क्यों? उतना सीरियस बात नहीं है ना, सिर्फ चप्पल पहनते हैं. इसमें क्या जा रहा है?
बोर्ड लगा है ना हाँ। साइकिल के आना या हम बोलने के बाद भी आप नहीं सुने, उसके लिए गुस्सा आता है। जब नहीं मालूम छोड़ दो, जब मालूम होने के बाद తెలిసిన తర్వాత కూడా తప్పు చేయాలి, తెలియక ముందు ఏమన్నా పర్వాలేదు. అంటే తెలియక చేస్తే తప్పు కాకుండా పోదు, దానికి శిక్ష అనుభవిస్తాం. తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యమైన పాపమైన దానికి ఫలితం అనుభవించే తీరాలి. అందుకే కృష్ణార్పణ అనడం లేదు. భగవద్గీత సారం మొత్తం ఏమిటి అంటే కృష్ణార్పణ. మీరు ఏమైనా చేయండి, ఇంకా మళ్ళీ ఇది చేయొచ్చా అది చేయకూడదా డౌట్ ఫోన్ చేసి అయ్యగారు ఇది చేయొచ్చా, అయ్యగారు ఇది తినొచ్చా, మీరు ఏమైనా చేయండి, ఏమైనా తినండి, ఏమైనా తాగండి, పేర్లు లేవు అక్కడ. సర్వం శ్రీకృష్ణార్పణం. వాకిలు ఊడవండి కృష్ణార్పణం, అంట్లు తవ్వండి కృష్ణార్పణం, అన్నం వండండి కృష్ణార్పణం, మీరే తినండి కృష్ణార్పణం. ఇట్లా యత్ కరోసి యదశ్నాసి యద్జుహోసి దదాస్యత్ యత్ తపస్యసి కౌంతేయ తత్పురుష్వ మదర్పణం. గీతావాక్యం ఇది, నేను చెప్పదు, భగవద్గీతలో కృష్ణుడు చెప్పింది. ఎందుకంటే పుణ్యాన్ని మనం భరించలేము, పాపం మనకు అక్కర్లేదు. ఈ రెండు లేకుంటే మోక్షం వస్తుంది. మోక్షం కోసమే భగవంతుని మనం శరణు వేడతాం. మానవ జన్మ వచ్చింది మోక్షం కోసమే. పదవులు, అధికారాలు, అలంకారాలు, ఇండ్లు, మేడలు, మిద్దెలు కట్టుకోవడానికి కాదు. మన ఇల్లు మనం కట్టుకోలేము. ఇంత మనుషులమై నేను మనిషిని అని విర్రవీగుతూ అహంకరిస్తున్న మనం ఒక బంగారు పిచ్చుక కూడా ఎంత బాగా కాకి, గత్త, పిట్ట ఇవన్నీ కూడా వాటి గూళ్ళు అవే కట్టుకుంటాయి. మన ఇల్లు మనం కట్టుకుంటున్నామా? మన తెలికల్లో ఎట్లయినా మనం జంతువులు ఎవరికి హాని చేయకుండా దొరికితే తింటాయి, లేకపోతే ఉపవాసం ఉంటాయి. కానీ మనుషులు అందరినీ దొరికే ఉండాలి, దోచుకుంటే తప్ప అటు బతుకుతాడు. నోరు తెరిస్తే అబద్ధం, చెయ్యి చాస్తే మోసం. మరి మనిషి గొప్పవాడు ఎట్లయినా? అలంకారాలతో మనిషి గొప్పవాడు కాదు, ఆచరణతో గొప్పవాడు. ఏమి ఉన్నా లేకపోయినా సాధువులు, వాల్మీకి మహర్షి ఒంటి మీద వస్త్రం కూడా లేదా ఆయనకి తపస్సు చేసింది. వ్యాస మహర్షి ఏదో ఉంది లేనట్టు సభ్య సమాజం కోసం చిన్న వస్త్రాన్ని ధరించింది. శుకయోగికి అసలు ఒంటి మీద వస్త్రమే లేదు. వాళ్ళని ఈనాటి కాదు, లోకం ఉన్నంత వరకు గౌరవిస్తారు. ఎందుకు? వాళ్ళు కట్టుకున్న బట్టలు అలంకారాలు కాదు, ఆచరణ. భగవంతుణ్ణి మాత్రమే శరణాగతి చేయాలి. మన కళ్ళ ముందు ఎంతోమంది జీవిస్తున్నారు. అవిటి వాళ్ళు, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మూగవాళ్ళు, ఎంతోమంది ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు అందరూ బతుకుతున్నారు. అందరూ ఒకసారి పైకి వెళ్ళాల్సింది. ఆ వెళ్ళేది ఎక్కడికి? క్వశ్చన్. వీ హ్యావ్ టు క్వశ్చన్ వేర్ హ్యావ్ టు యాక్ట్. ఎక్కడికి వెళ్ళాలి? किधर जाना है? ये देश छोड़ने के बाद, शरीर छोड़ देने के, हर एक तो छोड़ना पड़ता है। ये शरीर छोड़ने के बाद कहाँ पहुँचना है, कहाँ जाना है, कहाँ से आए हम, फिर कहाँ जाना है, इतना नहीं सोचे तो आदमी का मनुष्य जन्म लेके भी व्यर्थ है। वो मानव जन्म को एक लक्ष्य मोक्षमे. ఇవన్నీ ఎందుకు మరి? హోమాలు ఇవన్నీ మోక్షాన్ని పొందాలంటే కూడా ఆటంకాలు. మోక్షం కలగడానికి ఏంది? కృష్ణార్పణమే కదా. ఇంకా అక్కడ ఆటంకమే ఉంది. ఆ కృష్ణార్పణ కూడా నేను అననివ్వదు అజ్ఞానం. कृष्णार्पण भी नहीं बोल सकते जब ब्रह्मा में अज्ञान में है. वो विघ्न पूरा निकल जाना है, शरीर स्वस्थ रहना है, मन स्वस्थ रहना. इसीलिए यज्ञ पूजा, हवन, दान की पूजा करवाने शास्त्र बताए. पूर्व जन्म कृतम पापम व्याधि रूपेण बाधते तत्शांते औषधे दान जप होम सुराक्ष. 5 का रेमेडीज, 5 रेमेडीज बताए शास्त्र में. जो भी अपन अनुभव कर रहे हैं, पुण्य हो या पाप हो, सुख हो या दुख हो, उसका कारण क्या है? जो पिछले जन्म में, पूर्व जन्म में अपन जो पाप कर लिया है, वो कर्म फल बन के अपने साथ आया, वही अपन भुगतना पड़ेगा, वही अनुभव करना पड़ेगा. फिर दुख है तो नहीं सह सकते अपन, और दुख को निवारण करने के लिए क्या करना है? 5 रेमेडीज शास्त्र में बताया. औषध, जब शरीर को कुछ बाधा पहुंचा, तकलीफ आया, तो औषध लेना चाहिए. सिर्फ पूजा करने से कुछ नहीं होता, औषध भी लेना. दान है, जो ग्रह के
पूरा नवग्रह के कारण से ये दोष पूरा पीड़ा आते। जो ग्रह अच्छा नहीं है उसके लिए दान करना, कुछ भी दान करो। थोड़े लोग ग्रहों को भी नहीं मानते। अरे गरीब आदमी को खाना खिलाओ, जिसको पास अच्छे कपड़े दिलाओ, कोई पुस्तक का नहीं देने के लिए शक्ति में पुस्तक दिलाओ, वो भी दान। फिर जब कोई गुरु से अच्छा नाम, दुनिया में एक ही नाम है जो हर एक जप कर सकता है, हर एक उद्धार हो सकता है, सिर्फ श्री राम। बस बिल्कुल कुछ भी नहीं है बात। ललिता सहस्रनाम, विष्णु सहस्रनाम, सुदर्शन स्तंभ, वेद पुराण शास्त्र, पूरा पंडित लोगों के लिए धर्म है। भक्तों के लिए क्या चाहिए? सिर्फ जप श्री राम। श्री राम नाम के जप से ही हनुमान उतना बड़ा बन गया। कोई दूसरे का जप नहीं करा, पूजा भी नहीं करा हनुमान, लेकिन आप नहीं मानते। यहाँ बालाजी का पूजा करें, ये वर देता कि नहीं, मेरा कामना पूरा करता है कि नहीं। बाद में हनुमान जी दिखता है, फिर बाद में दुर्गा जी दिखते, फिर बाद में फकीर लोग दिखते, फिर बाद में नवग्रह, दुनिया में सभी लोग दिखते, भगवान नहीं दिखते। इसीलिए श्री राम नाम का जप हमेशा करते रहें। और श्री कृष्णार्पण, कुछ भी करो, कुछ भी कहो, कुछ भी दो, कुछ भी लो, सर्वम श्री कृष्णार्पण। बाद में जप होम, जब करते तो हवन भी करना पड़ेगा, वो जप के दशांश में, जब भी जप का फल मिलेगा। जप होम फिर सुरार्चन। बाबू ये 5 మెట్లు ఎక్కవయా, ఎక్కితే నీ దోషం